ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దేవుని వాక్యమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో సంఘముగా కూడుకొని మరి ఆరాధించటము, ప్రార్థించేసుకోవటం ఎంతో గొప్ప కార్యములు దేవుడు మన జీవితాల్లో చేస్తూ ఉంటారు. కాబట్టి అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము యూదా రాజులను మొదటిగా ధ్యానిస్తూ ఉన్నాము. యూదా రాజులలో మొట్టమొదటిగా మరి మామూలుగా ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలకు రాజుగా ఉన్నప్పుడు మరి ఉన్నటువంటి సౌలు గారి గురించి మనము ధ్యానించినాము. ఈరోజు సౌలు గారి తరువాత రాజుగా మరి దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తి దావీదు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనము చదువుకుందాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. చూడండి, మరి సౌలును తొలగించి దావీదుని వారికి రాజుగా చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, మరి ఇశ్రాయేలు ప్రజలకు మరి రెండవదిగా రాజుగా ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి దావీదు మహారాజుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతని పరిపాలన కాలము 40 సంవత్సరాలు ఇతను పరిపాలన చేసినట్లుగా పరిశుద్ధ లేఖనములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈ దావీదు ఎవరు అని మనము ఇతని గురించి మనం కొంచెం సేపు ధ్యానించుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా ఇతనిని కోరుకొనలేదా నేను యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. చూడండి, ఇక్కడ దావీదు యొక్క తండ్రి పేరు యెష్షయిగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ యెష్షయికి 8 మంది సంతానమును అంటే కుమారులను మనం చూస్తూ ఉన్నాం. 8 మంది కుమారులు, 7 కుమారులను అక్కడ చూపించినారు. మరి దావీదు చివరివాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నోవాడండి దావీదు? చివరివాడు, లాస్ట్ వాడు. మరి తండ్రి కూడా ముందున్నటువంటి ఆ యొక్క పిల్లలన్నీ కొంతమందిని ఆ యొక్క రాజుగారి యొక్క సైన్యములో చేర్చినట్లుగా వాళ్ళు ఒక మంచి జాబ్స్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి దావీదు అయితే మాత్రం చిన్నవాడిగా, ఆఖరివాడిగా పని చేసుకుంటూ ఉండటాన్ని, కాపరిగా ఉండటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆత్మీయతలో కూడా లేకపోతే అందరి దృష్టిలో కూడా నువ్వు చిన్నగా కనిపించవచ్చు. నీ బ్రతుకును బట్టి, నీకున్న పేదరిక స్థితిని బట్టి కానీ, నీ యొక్క జీవితంలో ఎక్కడ మరి ఒడిదుడుకులను బట్టి కానీ అందరూ ఒకవేళ నిన్ను కూడా ఒక చిన్న చూపు చూస్తూ ఉన్నారేమో, చిన్నగా చూస్తూ ఉన్నారేమో. అయితే దేవుడు ఇక్కడ ఎవరిని ఎన్నుకున్నాడు అంటే మిగతా అన్నలందరినీ కూడా పక్కన పెట్టేశాడు, కానీ చిన్నవాడైన దావీదునే దేవుడు కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు అందరి దృష్టిలో చిన్నగా, తక్కువ దానిగా కనిపించవచ్చు, తక్కువ వాడిగా కనిపించవచ్చు, కానీ దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. అంతేకాదు, మరొక విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క దావీదు గారి యొక్క తల్లి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటిదిగా మనం ఉండవచ్చని కొన్ని వచనాలను బట్టి మనము గ్రహించవచ్చు. ఏంటి ఆ వచనాలని మనం చూస్తే కీర్తనల గ్రంథములో 86వ అధ్యాయములో, కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి బలం అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుడిని రక్షింపుము. అంటే తన తల్లి దేవుని దగ్గర, దేవుని దృష్టిలో ఎలాగ పిలువబడుతుందంట? నీ సేవకురాలు అంటే తన తల్లికి దేవుని భయము కలిగినటువంటి ఆమె, తన సేవకురాలు. హన్నా కూడా ప్రార్థన చేసిద్ది కదండి, నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకము చేసుకోయా అని హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ మాట పలకటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దావీదు కూడా తన తల్లి గురించి మాట్లాడుతూ నీ సేవకురాలి
కుమారుడిని అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆ తల్లి దేవుని యందు భయభక్తులు కలిగినదిగా ఉంటుంది. అదే మాట 116వ అధ్యాయములో కీర్తనల గ్రంథములోనే 16వ వచనంలో కూడా మనం చూస్తాం. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడున్నై, నీ సేవకుడను నీ సేవకురాలి నీ సేవకురాలి. చూడండి ఆ మాట అక్కడ కూడా కదా, నీ సేవకురాలి. సో దావీదు యొక్క తల్లి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దావీదు కూడా చిన్నప్పటి నుంచి భక్తి కలిగి ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు మరి ప్రార్థించే తల్లిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తల్లిగా నీవు ఉంటూ ఉన్నావా? నీ పిల్లలు ఒకవేళ చిన్నగా లేకపోతే పనికిరాని వారిగా ఉండొచ్చు, కానీ నీ ప్రార్థన బట్టి ఒక దినాన దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళతాడు. సుసన్న వెస్లీ తన పిల్లల కోసం ఎంత కన్నీరు కార్చిందో, జాన్ వెస్లీ గారి యొక్క తల్లి ఎంత కన్నీరు కార్చిందో, తన పిల్లలందరూ కూడా ఉన్నత స్థితిలో ఉన్నారంట. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి తల్లులుగా, తండ్రులుగా మనం ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్తాడు. అలాంటి ప్రార్థించే అభిషేకం మనం కలిగి ఉండాలి. అంతేకాదు దావీదు గారి గురించి మనము చూస్తే సమూయేలు మొదటి గ్రంథములోనే 16వ అధ్యాయములో 12వ వచనములో మనం చదువుకుంటూ ఉంటాం ఒక మాట. చూడండి, అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రముల గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అనగా దావీదు చాలా చక్కని వాడిగా, ఎర్రని వాడిగా, సౌందర్యము కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్లారా, శరీర సంబంధమైనటువంటి సౌందర్యము ఎంత చక్కగా ఉన్నదో దావీదుకి, ఆత్మ సంబంధమైన సౌందర్యము కూడా దావీదు జీవితంలో బాల్యదినమందు నుంచి మనం చూడగలుగుతాము. ఈరోజు శరీర సంబంధమైన సౌందర్యము ఒక వయసు పైబడే కుందికి అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యము, పరిశుద్ధత అనే ఆ సౌందర్యము మనము చనిపోయినా కూడా అది మనల్ని ఏం చేయదంట, విడిచిపెట్టదు. అది మనల్ని నిత్యత్వములోనికి దేవుని ఎదుట మనము ప్రకాశించు వారముగా ఆయన ఎదుట మనల్ని ఏం చేస్తుందంటండి, నిలవబెడుతుందని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియ సంగమ, ఈరోజు మనం ఎలాగ ఉన్నామో మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. మనల్ని మనము దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ఎలాగా మరి ఎలాంటి సౌందర్యము కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవలసిన బిడ్డగా ఉన్నావు. ఈ ప్రియుడు, నీ ప్రియుడు ఏం కోరుకుంటున్నాడంట, నీ సౌందర్యమును కోరుచున్నాడు, నీ సౌందర్యమును కోరుచున్నాడు. మరి అంతే కదండి, దావీదు జీవితంలో 11వ వచనములో మనం చదువుకున్నాం. 16వ అధ్యాయంలో అతడు ఏం చేస్తూ ఉన్నాడో అక్కడ చూస్తున్నాం. చూడండి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయని అడుగగా అతడు ఇంకను కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట, గొర్రెల కాపరిగా ఇక్కడ దావీదు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. గొర్రెల కాపరి పని చేస్తున్నాడు, కాపరిగా పని కాస్తూ ఉన్నాడు. తన తండ్రి మందను మేపుచుండెను అని మనం చూస్తూ ఉంటాం. దావీదు కూడా తండ్రికి విధేయుడైనటువంటి కుమారుడుగా బాల్య దినమందు నుంచి కష్టపడేటువంటి మనస్తత్వం కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా కష్టపడకుండా ఊరక ఏ ఆశీర్వాదము నీ జీవితంలో రాదు. ప్రార్థన ఏదో నువ్వు చేసే 2 నిమిషాల ప్రార్థన నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు, నీకు ఆశీర్వాదాలు ఇవ్వదు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల్లో జయము రాదు. నువ్వు ఎంత కష్టపడతావో, ఎంతగా దేవుని సన్నిధిలో పోరాడటం నువ్వు నేర్చుకుంటావో అంతగా నీ జీవితంలో విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇతను మరి చక్కగా పనిచేసేటువంటి గొర్రెల కాపరిగా ఉన్నాడు. అందుకే దేవుడు గొర్రెల కాయటం నేర్చుకున్న వాళ్ళందరినీ కూడా చాలా వరకు పరిశుద్ధ గ్రంథంలో మనుషుల్ని నడిపించేవారినిగా చేస్తుంటారు కదండి. గొర్రెలు కాసిన మోషే గారు కూడా నాయకుడిగా దేవుడు పెట్టాడు. గొర్రెలు కాస్తున్న యోసేపును కూడా ప్రపంచంలో మరి రాజు తర్వాత స్థానంలో, ప్రధానమంత్రి స్థానంలో పెట్టారు. గొర్రెలు కాస్తున్న వాళ్ళకి, ఎందుకంటే ఆ గొర్రెలని మేపటమో ఎంత కష్టమో. ఒక గొర్రె విన్నట్లు మరొక గొర్రె మాట వినదు. ఒక గొర్రె ఒక దారికి పోతే మరొక గొర్రె ఒక దారికి వెళ్ళిపోతుంది. వాటన్నిటినీ కూడా ఒక్క దారిలో, ఒక్క చోట, ఒక్క గుంపులో ఉంచేటువంటి వాడే కాపరి.
అది తెలిసినటువంటి వారే ఈ యొక్క దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డలు. దేవుడు అనుకున్నాడు, ఈ గొర్రెలు ఇంత కష్టమైన ఈ గొర్రెల్ని మేపుచు ఇంతగా నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఈ లక్షల కాల్బాలాన్ని దావీదు చేతిలో అప్పగిస్తే చక్కగా పరిపాలన చేస్తాడనుకున్నాడండి. ఈరోజు దేవుడు కూడా నీకు అన్ని తలాంతులు నీకు అప్పగించాలంటే మొదట నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి. నీకు ఇచ్చిన కొంచెము భక్తి అయినా, కొంచెము ప్రార్థనా జీవితం వచ్చా, కొంచెమే వాక్యం చదవటం వచ్చా, అందులోనే నమ్మకంగా ఉండు. నీకు చిన్నగా ఒక 5 నిమిషాలు మాత్రమే చేయగలుగుతావా? నేర్చుకో. ఇంకా దేవుని సన్నిధిలో కొంచెము నీకు ఇచ్చిన ఏ పని అయినా సరే, నీ కుటుంబంలో ఇచ్చిన పని, సంఘములో ఇచ్చిన పని నమ్మకంగా ఉంటే దేవుడు అంటున్నాడు, అనేకమైన వాటిల మీద నేను నిన్ను నియమిస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, అంతేకాదు మన దావీదు గారిని చూసినట్లయితే 17వ అధ్యాయములో 34వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే, అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక ఎలుగుబంటిని తీసుకుని వెళ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని రాగా గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని ఏమేం చంపాడంటండి. అప్పటికి ఇంకా చిన్నోడే దావీదు, కానీ చూడండి సింహాన్ని గడ్డం పట్టుకొని తిప్పి కొట్టాడంట. తిప్పి కొట్టి చంపాడు. అంటే ఎంత ధైర్యవంతుడో. కొంతమందికి సమస్య దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. ధైర్యము వారి జీవితంలో విడిచిపెట్టేస్తూ ఉంటారు. భయం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళ జీవితంలో. దావీదు ఎంత ధైర్యంగా ఉన్నాడంటే సింహము వచ్చేస్తున్నా, ఎలుగుబంటి వచ్చేస్తున్నా దాన్ని నోటి నుంచి గొర్రె పిల్లని కాపాడాడంట. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని అపవాది వస్తూ ఉన్నాడు. ఈరోజు అపవాది యొక్క నోటి నుండి, అపవాది యొక్క ఉచ్చులో నుండి, ఉరిలో నుండి నీ బిడ్డలను నువ్వేం చేసుకోవాలో తెలుసా? కాపాడుకోవాలి. ధైర్యముగా ప్రార్థించాలి. ధైర్యముగా నువ్వు నిలబడాలి. చిన్న సమస్యలకి, చిన్న అవమానాలకి మనము కృంగిపోయేవారిగా దేవుని సన్నిధిలో మనం ఉండకూడదు. ఆయన అంటున్నాడు యిర్మీయా గ్రంథంలో, ఉదయకాల సమయంలో కన్నీటితో దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాము. ఉదయాన్నే లెగిచి 4 గంటలకి, ప్రవ్వా నా హృదయం ఏదో కలవరం చెందుతుంది ప్రవ్వా, ఎందుకు ప్రవ్వా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు 5 గంటలకి ఆ జూమ్ మీటింగ్ వాక్యములో దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చినాడండి. యిర్మీయా గ్రంథంలో మరి అక్కడ మనం చదువుతాము 39వ అధ్యాయంలో 17-18 చూడండి. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. మనము నిలబడినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన్ని మనము నమ్ముకున్నప్పుడు మనకి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. మనుషుల చేతికి మనల్ని అప్పగించడు. ఈరోజు గుర్తుపెట్టుకో, నిన్ను కూడా ఏ సింహము వంటి అపవాది యొక్క కోరలకు నిన్ను అప్పగించే దేవుడు కాదు ఆయన. ఎలుగుబంటి ఈ లోక సమస్యలకి, మనుషులకు, శ్రమలకు, నిందలకు, అవమానాలకు నిన్ను అప్పగించి చూసే దేవుడు కాదు. ఆయన బిడ్డగా ఎంతవరకు నువ్వు జయించగలవో, ఎంతవరకు నువ్వు పోరాడగలవో ఆయన నీకు ఆ పని అప్పగించి చూస్తూ ఉంటాడు. అయితే ఆయన పక్క నుండి నీకేం చేస్తుంటాడంట? సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియ సంగమా, చూడండి ఇక్కడ మరొక విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి దేవుని చేత ప్రతి విషయంలో అభిషేకించబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మరి సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయములో 4, 5, 13 వచనాల్లో మనం చూస్తే 13వ వచనంలో సమూయేలు చేత దావీదు అభిషేకించబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థనలో కూర్చున్న నీవు కూడా అభిషేకించబడటానికి మొదట దేవుని వేడుకో. ప్రభువుని అడుగు. ముందు ఈ ఉపవాస ప్రార్థనలో అది కావాలి, ఇది కావాలి, తర్వాత అడుగుదువు. నీకేం కావాలో తర్వాత ఇస్తాడు. ప్రభువా నన్ను మొదట నీ ఆత్మతో నింపండి, నన్ను అభిషేకించండి, నన్ను దాటిపోవద్దు, నీ అభిషేకము నాకు చాలు అని దేవుని దగ్గర ప్రార్థించుకోవాలండి. అంతే కదండి. మరి ఆ యొక్క అభిషేకము పొందుకొని రాజు అయిపోయినారు. మనకి తెలుసు సౌలు చనిపోయిన విధానాన్ని మనము గమనించాం కదా. సౌలు చనిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎవరు రాజు అయిపోయారంట? దావీదు గారు రాజు అయిపోయినారు. రాజు
రాజు అయిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, దావీదు జీవితంలో రాజు కాక ముందే గొల్యాతును జయించిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని జయించాడండి? గొల్యాతును. 17వ అధ్యాయములో 51వ వచనంలో చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథములో 17వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాం. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి మీద నిలుచుండి ఫిలిష్తీయుల మీద నుంచబడి వాని కత్తి వర తీసి దానితో చంపి తల తెగవేశాడంట. అసలు నరకటమే. ఈరోజు గొల్యాతు వంటి సమస్యలను నరికేయాలి. దేని ద్వారా? వాక్యం అనే ఖడ్గము ద్వారా. వాక్యం అనే ఖడ్గము నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండాలి. సామెతకారుడు అంటాడు, వాక్యమును కంఠభూషణమును వలె నువ్వు ధరించుకో, ఆభరణములుగా ధరించుకో, నీ కంఠానికి కంఠభూషణముగా ధరించుకో. నీ వాక్యము ఎల్లప్పుడూ ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది, నీకు మార్గము చూపిస్తుంది, నీకు వెలుగు చూపిస్తుంది. వాక్యం అనే ఖడ్గముతో గొల్యాతు వంటి సమస్యలను మనం ఏం చేయగలుగుతామంట? జయించగలుగుతాం. మనకి వాక్యమే అర్థం కాదు. అసలు ఆ వాక్యం చెప్తుంటే ఈ వాక్యం ఎక్కడుంది అని ఆలోచిస్తాం. వాక్యము యొక్క విలువ తెలియక ఈరోజు చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాక్యాన్ని చెప్పిన వాక్యము ఒకళ్ళకేమో హృదయంలో నొచ్చుకొని ప్రార్థన చేసుకుంటే, ఒకళ్ళకేమో ఆ వాక్యము అర్థము కాక అపార్థాలు చేసుకుంటూ ఉంటారు. 10 మంది ఉన్న దగ్గర వాక్యమును అర్థం చేసుకునేవారు అతి తక్కువ మంది. ప్రియ సంగమా, ఈరోజు మనము దేవుని యొక్క వాక్యమును అర్థము చేసుకునేటువంటి స్థితిలో నీవు ఉండాలి అంటే ప్రతి దినము దేవుని యొక్క వాక్యమును నువ్వు ధ్యానించాలి. ఒక చిన్న పాప దేవుని వాక్యం రోజుకి 2 అధ్యాయాలు చదువుతుందంట. రాదు సరిగ్గా, మన లేఖన అంత ఉంటుంది. 2 అధ్యాయాలు అర్థం కాకపోతే అడుగుతూ ఉంటుందంట వాళ్ళ డాడీని, వాళ్ళ మమ్మీని, ఇదేంటి నాకు అర్థం కావట్లేదని అడిగి మరి 2 అధ్యాయాలు చదువుతుంటుందంట. ఈరోజు మనం ఎంత చదువుతున్నాం దేవుని వాక్యం? ఎంతవరకు? ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు తగ్గ పరిష్కారం ఏం చూపిస్తుంది? మనకి వాక్యం చూపిస్తుంది. మరి ఆ వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టేస్తున్నావు, ఆ వాక్యమును నువ్వు అనుసరించట్లేదు. నీకు వాక్యము తెలిస్తే సమస్యకి పరిష్కారం వాక్యములో అర్థమైపోద్ది. వెంటనే ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టేస్తావు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నువ్వు ప్రారంభిస్తావు. ప్రియ సంఘం, ఈరోజు మనం ఎలాగా ఉన్నాము? దావీదు అయితే గొల్యాతును హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, దావీదు జీవితంలో మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలోనే 9వ పాయింట్ చెప్తున్నాను. 16వ అధ్యాయంలో 14 నుంచి 16 వచనాల వరకు మనం చూస్తే వాయిద్యములు ఎంత చక్కగా వాయిస్తున్నాడు అంటే సౌలులో ఉన్న దురాత్మ కూడా పారిపోతుందంట. దెయ్యం పట్టుతుందంట. సౌలు దగ్గరికి దెయ్యం వచ్చేస్తుంది, దురాత్మ పట్టేస్తుంది సౌలులో, భయంకరమైన దురాత్మ. ఆ దురాత్మ పారద్రోలటానికి ఎవరు అవసరమయ్యారంటే దావీదే. ఆ దావీదు ఎలా పారద్రోలుతున్నాడంటే వాయిద్యముల ద్వారా. హల్లెలూయా! ఎంత చక్కని ఈరోజు వాయిద్యాలు వాయిస్తారు. అసలు ఎలాంటి వాయిద్యాలు వాయిస్తుంటారంటే పేరు కోసం వాయించేవాళ్ళు చాలామంది ఉంటారు. పేరు రావాలని, ప్రభువుని మహిమపరచాలి అని ఆ వాయిద్యముల ద్వారా వాయించరండి. తమ స్వరముల ద్వారా. నీకు పాటలు పాడే తలాంత ఇచ్చాడా? ఆ పాట నువ్వు పాడుతుంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న దురాత్మ ఏమైపోవాలంట? పారిపోవాలి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ. ప్రియ సంగమ, ఈరోజు మనం ఎలాగా ఉన్నాం? ఎలాగా నీ తలాంతులను ఉపయోగిస్తున్నాం? దావీదులో కూడా ఒక తలాంతు ఉన్నది. ఏంటో తెలుసా? చక్కని వాయిద్యం. ఆ వాయిద్యము దేవుని కొరకు వాయిస్తూ ఉంటుంటే చీకటి పట్టిన వ్యక్తులు, ఆ చీకటి పారిపోతుందంట భయపడి. ఈరోజు నువ్వు పాట పాడితే చీకటి శక్తులు పారిపోట్లా. ఎవరు పారిపోతున్నారు? మనల్ని మనం ఎంత బాగా చెప్పుకుంటాము. నువ్వు స్వరము ఎలాగున్నదనేది కాదండి, అభిషేకించబడి నువ్వు పాట పాడు. దేవుని చేత నిన్ను నువ్వు దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేసుకొని నలగ కొట్టుకొని విరిగినటువంటి హృదయంతో నువ్వు పాట పాడు. ఎంతగా ఆ యొక్క ఆత్మలు కదిలింపబడతాయో. ఈరోజు మనం ఎలాగున్నామో పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, దావీదంట రాజు అయినప్పుడు కేవలం తన వయసు 30 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడండి. ఇతను జీవితంలో మనం చూస్తే సౌలు, యోనాతాను ఇద్దరు కూడా చనిపోతారు. అయితే వారు చనిపోవటలో ఇతను ఒక నిర్దోషిగా ఉన్నాడు. హల్లెలూయా! చాలాసార్లు దావీదు జీవితంలో సౌలు రాజుని చంపటానికి అవకాశం వచ్చిందండి. పలుమార్లు అవకాశం వచ్చింది తన జీవితంలో. తనను చంపటానికి దగ్గరగా వెళ్ళిపోయాడు. కానీ సౌలు ఒకే ఒక్క ఆలోచన చేశాడు. ఏంటో తెలుసా? అభిషేకించిన వాడిని నేనేం చేయకూడదు?
ముట్టకూడదు, అంతే. నేను చంపకూడదు, అసలు అతన్ని నేను హాని చేయకూడదు. ఒక్కసారి సౌలుని చంపడానికి నాకు అవకాశం ఇచ్చాడు చూసావా దేవుడు అని చూపించుకోవటానికి ఏం చేస్తాడంటే, సౌలుకి తెలియకుండా తన వస్త్రపు చెంగుని కట్ చేస్తాడు. కట్ చేసి అది సౌలుకు తెలిసేటట్లుగా చూపిస్తాడు. చూడు, నేను నిన్ను చంపటానికి వచ్చాను, నీ వస్త్రపు చెంగు కట్ చేశాను, చూసుకో, నాకు దేవుడు నిన్ను అప్పగించాడు, అయినా నేను చంపలేదని గొప్పగా అక్కడ చూపిస్తాడు. కానీ ఆ తర్వాత హృదయమును నొచ్చుకుంటాడట. అభిషేకించబడిన వాని యొక్క చెంగు వస్త్రమును నేను కట్ చేశానే, ఎంత తప్పు చేశాను అని ఎంత వ్యత్యాసం ఉందో చూడండి సౌలుకి దావీదుకి. సౌలేమో సేవకుల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు, ఎలా పడితే అలాగా వాళ్ళు చెప్పిన మాట వినకుండా తిక్కరిస్తూ ఉన్నాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు, ఒక చిన్న వస్త్రపు చెంగు అలా కట్ చేస్తేనే అభిషేకించబడిన వాడిని కట్ చేసినందుకే వస్త్రమును నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు దావీదు. అయ్యో, అభిషేకించబడిన వాని జోలు నేను వెళ్ళాలి. అభిషేకించబడిన దైవ సేవకులనేమో చంపేపిచ్చేశాడు సేవకుడు. ఎవరు? రాజు, సౌలు రాజు. ఈరోజు మనం ఎలాగ ఉంటున్నాం, మన భక్తి ఎలాగ ఉంటున్నది? శ్రద్ధగా దేవుని వాక్యం మీద మనం మనసు పెట్టుకుందాం. ప్రియ సంగమా, ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి. అందుకే వారిని ముట్టలేదంట, వారు యుద్ధములో చనిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయములో దావీదు ఎలాగున్నాడంట, నిర్దోషిగా ఉన్నాడు. నువ్వు కూడా నిన్ను వెంబడిస్తున్న వాళ్ళు, నిన్ను బాధ పెడుతున్న వాళ్ళు, నీ శత్రువులు ఎవరైనా సరే వాళ్ళకి హాని జరగాలని కోరుకోవద్దు. వీలైతే వారు రక్షణ పొందాలని, వారు కూడా ప్రభు తొట్టు తిరగాలి అని, వారు కూడా దేవుని కొరకు పరిగెత్తాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇక తీర్పు తీర్చేవాడు దేవుడు. ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. కానీ నీ మటుకు నీవు నీ మనస్సులో వారికి హాని జరగాలని, కీడు జరగాలని, వాళ్ళు చచ్చిపోవాలని కోరుకోకూడదు. చాలామందికి ఎవరైనా బాధ పెడుతూ ఉండంటే చాలాసార్లు ఇంత హింసిస్తూ ఉన్నారు, ఇంత బాధ పెడుతున్నారు, వాళ్ళకి ఏం జరగట్లేదు ఏంటి, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు ఇలానే ఉన్నారు కదా, పరిశుద్ధంగా ఉన్న మనకేమో ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని మాటలు పడాల్సి వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు. ప్రతిదానికి ఒక సమయము కలదు. కొన్నిసార్లు దేవుడు అలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాడు. ఏమో వారు మారితే నీకంటే గొప్ప సేవ చేస్తారు. హల్లెలూయా. నాకంటే గొప్ప సేవ చేస్తారు అలాంటి వాళ్ళు మారితే. ప్రియ సంగమ, మన వంతు వారికి హాని జరగాలని చూడకూడదంట, కానీ వారు మార్పు చెందాలి అని మనం చూడాలంట. దావీదు కూడా అదే చూశాడు. అయితే దేవుడు సౌలుకి అవకాశం ఇచ్చాడు, కానీ అది ఉపయోగించుకోలేదు, సరిచేసుకోలేదు. అందుకే దేవుడే అతన్ని ఏం చేశాడు, తీసేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే అతడు వారి మరణం విషయంలో నిర్దోషిగా ఉన్నాడు. ప్రియ సంగమ, నీవు కూడా ఎవరి రక్తాపరాధమునకు సాక్షిగా నువ్వు ఉండొద్దు. నిర్దోషిగా బ్రతకటము నేర్చుకోవాలి. మనము కూడా మరి వారి దోషములు, వారి పాపములను పాలిభాగస్తురాలు అయినప్పుడు నీవు కూడా మరి వారికి ఉత్తరవాదిగా ఉండబోతూ ఉన్నావు వారి విషయములో. కాబట్టి పిలాతు భార్య కూడా అంటది కదండి, ఆ నీతిమంతుని జోని వెళ్ళొద్దు అంటే పిలాతు ఏమంటారు, ఆయన యొక్క మరణ విషయంలో నేను నిరపరాధిని, నేను నాకేమీ సంబంధం లేదని చేతులు కడుక్కుంటాడు. భయం వేసేసింది ఆయన జోలు వెళ్ళటానికి. నువ్వు కూడా దేవుని బిడ్డల జోలు, ప్రార్థించుకునే వారి విషయంలో, లేకపోతే వారి లోకస్తులైనా అవ్వచ్చు, ఉత్త పుణ్యానికి వారి మీదకి వీరి మీదకి మనం వెళ్ళేటువంటి వారంగా ఉండకూడదు. దేవునికి అప్పగించుకో. నిన్ను అంటున్నారా, నిన్ను బాధ పెడుతున్నారా, దేవునికి అప్పగించుకో. ఒక దినం ఉన్నది, ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకునేదానికంటే నువ్వేం పెద్ద ఎక్కువేం చేయవు, నువ్వు నేను ఎక్కువేమి చెయ్యవు కదా. సో దేవునికి అప్పగించుకుందాం. అంతే కదండి. దావీదు యొక్క జీవితంలో మనము చూసుకున్నట్లయితే ఇతడు కొన్ని దోషములు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదు గారు కొన్ని దోషములు చేశారు రాజుగా అయిన తర్వాత. నెంబర్ 1, దావీదు చేసినటువంటి మొదటి తప్పు ఏమిటి అంటే, సమూయేలు 2వ గ్రంథములో 11వ అధ్యాయములో మొదటి వచనాన్ని మనం చదువుతున్నాం. చూడండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయుల సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచి ఒకానొక దినమున ప్రొద్దుగురుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడేను. ఏమండి, వసంతకాలం యుద్ధకాలంలో యుద్ధమానికి వెళుతారు
అందరూ యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం చేయాల్సినటువంటి దావీదు ఎక్కడున్నాడంట? ఇంటికాడున్నాడు. పచార్లు కొడుతూ ఉన్నాడు. పైన మిద్ది మీద షికార్లు చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనపడింది. సరే, పొర్రపాటున కనపడటం పాపం కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. పొర్రపాటున మన కళ్ళకి ఏదైనా ఒక చూడకూడనటువంటి దృశ్యం పొరపాటున కంటపడితే అది పాపం కాదు. కానీ దాన్ని కావాలని కోరుకుంటావు చూడు, చూసిన దానిలో నువ్వు మునిగిపోయి ఊహించుకొని తేలిపోతూ ఉంటావు చూడు. పొరపాటున ఏదో ఫోన్లో ఏదో వస్తుంది, ఇక దాన్ని అలానే చూస్తూ ఉంటావు. ఏదో వచ్చింది గబుక్కుని తీసేద్దాం అనుకో మనం. అదేందో తెలుసుకోవాలి, దాని గురించి ఏంటో దాని పాపములోనికి వెళ్ళిపోతూ ఉంటాం, పిచ్చి ఆలోచనలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో చాలా దావీదు కూడా అంతే. ఒకసారి చూశాడంట, పొరపాటు అయిపోయింది ప్రభా అని. అంత ప్రార్థనా పరుడండి, చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎంత భయభక్తులు కలిగిన వాడు. వెంటనే ఆ దృశ్యాన్ని చూడగానే అది కావాలి అనే మనసు వచ్చేసిందంట. ఏమొచ్చేసింది? కావాలి. నీ జీవితంలో కూడా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి అడగటానికి ముందు దేవునికి ఇష్టం లేనివి ఏవి నువ్వు కావాలని కోరుకుంటున్నావో, ఏది నీ దగ్గర దాచిపెట్టుకున్నావో, నీ హృదయంలో ఏవి భద్రపరుచుకున్నావో అవి విడిచిపెట్టడం నేర్చుకో. ఆమెతో పాపం చేశాడంట, బెషబాతో పాపం చేసేసాడు. ఆ పాపమును కప్పిపుచ్చుకోవటానికి మరి నిరపరాధి అయినటువంటి తన భర్త అయినటువంటి ఉరియాని కూడా యుద్ధం అతను చేయలేడు. ఏదో సైన్యంలో వెనకుండగలుగుతాడు అంతే. కానీ ఉమ్మరముగా యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో అతన్ని ముందు పెట్టమంటాడండి. ముందు పెట్టమని తన భర్త ఆ యొక్క శత్రువుల చేతిలో చచ్చిపోయేటట్లు చేస్తాడు. అంటే నరహంతకుడు కూడా కదండి, వ్యభిచారి నరహంతకుడు అయిపోయినాడు. అంతేకాదు మరొక పాపం కూడా తను చేస్తాడు. రెండోది దినవృత్తాంతాల 1వ గ్రంథంలో 21వ అధ్యాయంలో 4-7 వచనాల్లో మనం చూస్తే దావీదు అంటాడు, అక్కడ ఉన్నటువంటి యోవాబుని పిలిచి ఇశ్రాయేలు సైన్యాన్ని పోయి లెక్కించు, అసలు నా సైన్యం ఎంతున్నారు, నా ప్రజలు ఎంతున్నారు, నేను చూసుకోవాలి, లెక్కించు అంటే అప్పటికి అతను అంటాడు, ఆ సైనికుడు యోవాబు అంటాడు, అయ్యా ఎందుకయ్యా, నిన్ను మించిన రాజులు ఇంకెవరున్నారయ్యా, నీవు గొప్పవాడివయ్యా, అసలు వాళ్ళందరూ ఏ పాటి వాళ్ళయ్యా నీ ముందు, ఎందుకయ్యా, చాలయ్యా, అట్లా వద్దయ్యా అని చెప్తూ ఉంటాడు. అయినా కూడా గొప్ప కోసం లెక్క పెట్టండి అంటూ ఉంటాడు. వాస్తవంగా ఇశ్రాయేలును లెక్క పెట్టేటప్పుడు కొన్ని నిబంధనలను మనము బైబిల్ గ్రంథంలో చూస్తామండి. నిర్గమకాండంలో కొన్ని నిబంధనలు దేవుడు ఇచ్చాడు, ఎలా లెక్కించాలి, ఎవరిని లెక్కించకూడదు. సంఖ్యాకాండంలో ఇలా మనం చూస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే దావీదు అది మీరతాడు. అంతేకాదు గర్వం, ఒక గర్వహృదయం. నువ్వు దేవుని మీద ఆనుకోవాలి కానీ మనుషుల మీద ఆనుకోకూడదు. దావీదుకు వచ్చిన మనసు ఏంటి? తన సైన్యం చూసావా, నా ప్రజలు చూసారా, ఎంతమంది ఉన్నారో, ఎన్ని లక్షల మంది ఉన్నారో చూసావా, నా ప్రజల్లో ఎంతమంది యుద్ధ వీరులు ఉన్నారు, ఎంతమంది గుర్రాలను నడపగలిగిన వారు ఉన్నారో తెలుసా, నాకేంటి ఇంకా దిగులు, ఇంక ఏ శత్రువునైనా నేనేం చేయగలను, జయించగలనని మనుషుల్ని చూసి విర్రవీగుతూ వచ్చేసాడు. అంతే, దేవుని యొక్క ఉగ్రత అక్కడ వచ్చేటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, 2 విషయాలు దావీదు తను పొరపాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు తన జీవితంలో పొరపాటులు చేసిన 2 పొరపాట్లు చేసిన సేవకుడైనటువంటి దేవుని సేవకుడు వచ్చి తన దగ్గర నిలబడి నువ్వు తప్పు చేసావని చెప్పగానే వెంటనే ఏం చేశాడో తెలుసా అండి? పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. ఏమొచ్చింది అతనిలోనికి? పశ్చాత్తాప హృదయం. ఈరోజు అది ఉండదు. కప్పిపుచ్చుకునే హృదయం ఉంటుంది కానీ పశ్చాత్తాప హృదయం ఉండదు. సౌలు, నువ్వు తప్పు చేసావు, నువ్వు వినపడుతుంది ఏంటి అంటే, అయ్యి నా దేవుని కోసం తెచ్చాను, నేనేం తప్పు చేయలా, ఆ గొర్రెలు ఆ పశువులు అవన్నీ ఎవరి కోసం తెచ్చాను, నా దేవునికి బలి ఇవ్వడానికి, మీకోసమే, నీ దేవుడి కోసమే నేను తీసుకొచ్చానని తను చేసిన తప్పుని కవర్ చేసుకుంటూ వచ్చాడు సౌలు. కానీ దావీదు ఏం చేశాడు? అయ్యో నేను పాపము చేశాను. ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు, అమెరికా ప్రెసిడెంట్ అండి, జైల్లో సంవత్సరానికి ఒకసారి మనకి కూడా క్షమాభిక్ష పెడతారు. వారి యొక్క సత్ప్రవర్తన బట్టి కొంతమందిని చూసుకొని క్షమాభిక్ష పెట్టి వారిని విడిచిపెడుతూ ఉంటారు. అలానే అబ్రహాం లింకన్ గారు కూడా ప్రెసిడెంట్ అయిన తర్వాత జైల్లో ఉన్నటువంటి కొంతమందిని క్షమాభిక్ష పెట్టాలి అని పరీక్షించడానికి వెళ్ళారంట. వెళ్తే ఒక అతన్ని పిలిచి, ఏంట్రా అబ్బాయి, ఎందుకు దొంగతనం చేసావు నువ్వు అని అడిగితే,
అతను అన్నాడు, అయ్యో సార్ నేను అసలు ఏ తప్పు చేయలేదండి, అసలు నేనే దొంగతనం చేయలేదండి. అంటే మరి ఏ దొంగతనం చేయకపోతే ఇక్కడికి ఎట్లా వచ్చావురా అంటే, అసలు మీరు నా గురించి విచారించండి, చిన్నప్పటి నుంచి అసలు నాకు అలవాటే లేదండి, అసలు ఆ దొంగతనాలు చేసే అలవాటే లేదండి, అసలు నేను ఎంత కరెక్ట్ మనిషినో తెలుసా, ఎంత నీతి గలవాడినో తెలుసా, ఎంత నిజాయితీమంతుడినో తెలుసా అంటూ ఉంటే, మరి అంత నీతిమంతుడివి ఆ బస్సులో ఆ పక్కవాడి జేబులో చెయ్యి ఎందుకు పెట్టావురా, నువ్వు చెయ్యి పెట్టి ఎందుకు ఆ డబ్బులు తీసావు అని అంటే అతను అన్నాడంట, లేదు సార్ అది నా జేబు అనుకొని పెట్టాను, అది నా జేబు అనుకొని పెట్టాను సార్, అది నా జేబు అనుకొని డబ్బులు తీశాను సార్ అన్నాడంట. ఓహో అవునా, అది నీ జేబు అనుకొని పెట్టావా అని చెప్పేసి అని అన్నాడంట. సరే అతను పంపించాడంట. ఇంకొక దొంగ వచ్చాడంట, అతన్నే అడిగాడంట, ఎందుకు నువ్వు ఇంత దొంగతనం చేస్తున్నావంటే, సార్ వాడన్న పక్క జేబులో వాడు చేయి పెట్టాడు కానీ అసలు నేను ఏ తప్పు అస్సలు నేను చేయలేదు, కావాలంటే నా బ్లడ్లో నేను నిజాయితీ ఉంటుంది, నన్ను టెస్ట్ చేసుకోండి, అట్ట చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్పేసి నేను అన్నాడంట. ఒరే నాయనా నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, నా మీద అన్యాయంగా అబండాలు వేశారండి, అలా చేశారండి అని చెప్పేసి అని వచ్చి చెప్పాడంట. తర్వాత మరొక దొంగని పిలుస్తున్నప్పుడు అతడు అన్నాడంట, నీ దగ్గర నేను నిలబడటానికి కూడా అయ్యా అర్హుణ్ణి కాదు, అసలు మీ మొహం నేను చూడలేను, కన్న కొడుకుని చంపిన దుర్మార్గుణ్ణి నేను చూడలేను అని చెప్పేసి అని ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే ఎందుకు చంపావంటే, అతడు బహు దుర్మార్గుడు, తాగుబోతు. అయితే ఆ డబ్బులన్నీ అయిపోయినాయి అంట, తాగటానికి ఇంటికి వచ్చాడు, భార్య దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వు తాగటానికి అంటే, లేవయ్యా అంటే, కొంచెమే ఉన్నాయ్యా, పాలు తేవాలి, పసిపిల్లోడు వీడికి పాలు తేవాలి అంటే ఆ డబ్బులు లాక్కొని, వీడుంటేనేగా నువ్వు పాలు తెచ్చేదని ఆ పిల్లవాడిని ఒళ్ళో నుంచి లాగి ఇసిరి కొట్టాడంటండి. ఇది నిజంగా జరిగింది. కొడితే ఆ పిల్లవాడు గోడ కొట్టుకొని చనిపోయాడు అక్కడికక్కడే. ఆ తర్వాత ఆ భార్య అలానే ఉండిపోయింది. అతను ఆ డబ్బులతో తాగాడు. అయితే ఇతను తాగిన మత్తులో ఉన్నాడు. ఆ రాత్రంతా తల్లి ఏడుస్తూ ఉన్నది. తర్వాత అతను చెరసాల్లో ఉన్నాడు. జరిగినది తెలుసుకొని ఏడుస్తూ ఉన్నాడు. తన పాపే, కానీ తను చేసిన దాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు ఆ జైల్లో ఏమనుభవిస్తున్నాడో తెలుసా? పశ్చాత్తాపడి కుళ్ళి ఏడుస్తున్నాడంట. కుళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. అబద్ధము బొంకిన పేతురు ఏడుస్తూనే ఉన్నాడంట అండి. తప్పైపోయింది ప్రభా, కోడి కుయ్యగానే. నాకు తెలిసి పేతురు చనిపోయే వరకు కూడా ఆ కోడి కూత వినగానే అతనికి దుఃఖం ఆగుండదు. నాకైతే తెలిసి అతను ఏడుస్తూనే ఉండుండాడు, ప్రభా నేను అబద్ధం ఆడాను. ఎవ్రీడే ఆ కోడి కోత వినగానే అతనికి ఆ దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉండొచ్చు. ప్రియ సంగమా, అయితే ఆ యొక్క అబ్రహాం లింకన్ గారు వెంటనే ఏం చేశారంటే, అతని యొక్క సత్ప్రవర్తన ఆ జైల్లో ఉన్నవారు కూడా చెప్పిన దాన్ని బట్టి అతన్ని రిలీజ్ చేస్తుంటే మిగతా 2 దొంగలు వచ్చి అడిగారంట, మేము ఇంతగా చేస్తే మేము అసలే తప్పు చేయలేదంటే మమ్మల్ని విడిచిపెట్టకుండా తప్పు చేశాను, కొడుకుని చంపాను అన్నోని విడిచిపెట్టావేంటి అని అడిగాడంట. అడిగితే అబ్రహాం లింకన్ గారు అన్నారంట, అలాంటి చండాలుడు, అలాంటి నీచమైన వాడు మంచి వాళ్ళైన మీ మధ్య ఉండకూడదు, అందుకని అతన్ని నేనేం చేస్తున్నాను, విడుదల చేస్తున్నాను అన్నాడంట. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు తెలుసో తెలియకో నీ జీవితంలో పొరపాటులు చేసి ఉండొచ్చు, పాపపు కార్యాల్లో నువ్వు జీవించి ఉండొచ్చు, అశ్లీల దృశ్యాలు నువ్వు చూస్తూ ఉండొచ్చు, మరి ఆ సెల్ ఫోన్లో చూడకూడనటువంటి కార్యాలను చూస్తూ సంతోషిస్తూ ఆస్వాదిస్తూ నువ్వు ఉంటూ ఉన్నావేమో. టీవీ దగ్గర గంటలు కూర్చొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. సెల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షల డబ్బులు నువ్వు పోగొట్టావు. ఒక వ్యక్తి అంట 1,20,00,000 ఆన్లైన్ బెట్టింగ్లు ఆడాడంటండి. ఎంత? 1,20,00,000. ఎవ్రీ మంత్ 60,000 కట్ అవుతూ ఉంటాయంట ఇంట్రెస్ట్కి. 60,000. ప్రియ దేవుని బిడ్డలారా, ఎట్లా ఏంటి జీవితం? ఎక్కడి నుంచి ఆ ఆటలు? అవేమి ఒక్కసారి ఆడినటువంటి గేమ్స్ కాదు కదా, కొంత టైము. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు 1,20,00,000 అంట. నేను వెళ్తుంటే దేవుడు ఆపొచ్చు కదా అన్నాడంట. ఆ సేవకులు చెప్తూ ఉన్నారు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుంటాడో కదా అన్ని నెలల్లో. ఒకసారన్నా గద్దించుకుని ఉంటాడా తను చేసిన విషయంలో? అయితే మనస్సాక్షి వాతవేయబడిపోయింది, అందులో మునిగి తెలియదు. ఈరోజు ఏ పాపములో నువ్వు చిక్కుకున్నావో, తెలుసో తెలియకో, ఏ పొరపాట్లు, ఏ బలహీనతలు, ఏ సీరియల్లో, ఏ సినిమాల్లో నువ్వు చిక్కున్నావో తెలియదు. కానీ ఈ రాత్రి దేవుడు అంటూ ఉన్నాడు, దాని నుంచి నువ్వు బయటికి రా.
నువ్వు బయటికి రా. దావీదు పశ్చాత్తాపడినట్లుగా నువ్వు పశ్చాత్తాపడు. దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడండి? క్షమిస్తాడండి. శిక్షను అనుభవించాడండి దావీదు భూమి మీదే. అక్కడ సేవకుడు చెప్తాడు, తనకి పుట్టినటువంటి బెత్షెబాకి తనకి పుట్టిన ఫస్ట్ బిడ్డ ఏమైపోతాడో తెలుసా అండి? చచ్చిపోతాడు. బ్రతకడం చెప్తాడు, చచ్చిపోతాడు ఎంత ప్రార్థన చేసినా. అంతేకాదు, నువ్వు రహస్యంగా పాపం చేశావు, నీ పిల్లోడు పబ్లిక్గా చేస్తాడని చెప్తాడు. చదవండి ఆ మాటలు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించేదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసేదివి, కానీ ఇశ్రాయేలీలందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయింతున. నేను పాపము చేసేదనని దావీదు నాతానుతో అనగా. చూడండి, ఆ పనిష్మెంట్ వచ్చేసేసింది. దావీదు ఒప్పుకున్నాడు, కానీ పనిష్మెంట్ వచ్చేసేసిందండి. అందుకే దావీదుని దేవుడు ప్రేమించాడు. సౌలు రాజులాగా కాదు, కానీ తన తప్పుని ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుని పాదాలను ఆశ్రయించినటువంటి రాజు దావీదు రాజు. తన తప్పును గ్రహించి దేవుని సన్నిధిలో క్షమాభిక్ష కోరుకున్నవాడు దావీదు రాజు. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగ ఉన్నామో పరిశీలించుకోవలసిన వారముగా ఉన్నాం. పశ్చాత్తాపడిన దావీదుకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం చూడండి. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడునెను. హల్లెలూయా. సౌలుకి లేదు ఆ ఆశీర్వాదం. సౌలు చేసినటువంటి ఆ తప్పుకి దేవుడు తీసి అవతల పడేశారు. అసలు ఆ బెన్యామీను వంశాన్ని తీసి అవతల పెట్టేశారు. కానీ దావీదు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో తన సింహాసనము నిత్యము స్థిరపరుస్తానన్నాడు. నీ వంశములో నుంచి, నీ కుటుంబంలో నుంచి ఇక రాజులు బయలుదేరుతారు నేను అని దేవుడు ఏం చేశాడంటే దావీదుకి ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఎక్కడి వరకు నిలబెట్టుకున్నాడు? మన రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారి వరకు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పటికి కూడా మనల్ని ఏలుతున్న రాజు మన రాజు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిత్య వారసత్వాన్ని ఇచ్చేశాడు. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు. నీ పాపములు నువ్వు ఒప్పుకోకపోతే నీ బిడ్డల మీదకి ఎలాగ వస్తుంది ఆశీర్వాదం? దావీదు తన పాపమును ఒప్పుకున్నాడు కాబట్టి తన బిడ్డలకి వారసత్వ ఆశీర్వాదాన్ని అందించాడు. ఈరోజు నీ దోషమును, నీ పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటేనే నీ తరతరములకు నువ్వు ఆశీర్వాదమును ఇవ్వగలుగుతావు. లేదంటే నీ నుంచి శాపం వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే. అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగ ఉన్నామో పరిశీలన చేసుకోవలసిన వారుగా ఉన్నాం. మనము ప్రార్థించుకునేటప్పుడు ఏడవాలండి, ప్రభా నా యవన ప్రాయములో నేను చేసిన ఆ రోత పనులు, నా పాప జీవితము, నా తాగుబోతు తనము, నా తిరుగుబోతు తనము నా బిడ్డల మీదకి ఎక్కడొస్తుందని భయపడుతున్నాను ప్రభా, సహాయం చేయండి, కొట్టివేయండి ప్రభా, శాపము రానియొద్దు ప్రభా అని దేవుని సన్నిధిలో విలపించేవారిగా ఉండాలంటండి. వారికి నిత్య రక్షణ అందించే తరముగా మనందరము ఉందము గాక. ఆమేన్. దావీదు తర్వాత మరి ఎవరు రాజయ్యారనేది రేపు దినాన మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటావా? ప్రభువా, ఎన్నిక లేని గొర్రెల కాపరి అయినటువంటి దావీదుని నువ్వు రాజుగా ఎంచుకున్నావే ప్రభువా. దావీదు తన జీవితంలో బాల్యదినం నుంచి ఎంతో నమ్మకముగా పశ్చాత్తాపముతో పడుతూ ప్రార్థన చేసుకునేటువంటి దావీదు యొక్క జీవితంలో నీవు తోడుగా ఉన్నారే ప్రభువా. నా జీవితంలో మీరు తోడుగా ఉండరా ప్రభువా? దావీదు తప్పులు చేసినప్పుడు క్షమించమని నీ పాదాలు పట్టుకున్నాడు. ఇంకెన్నడూ ఆ పాపము జోలు వెళ్ళలేదయ్యా దావీదు. ఇంకెన్నడూ తన జీవితంలో వ్యభిచార ఆత్మ తనలో పనిచేయలేదు, ఆ నరహత్య అనేటువంటి బీజము తనలో పనిచేయలేదు, ఆ గర్వం అనే స్వభావము పనిచేయలేదు ప్రభువా. ఎన్నడూ దాని వైపు చూడలేదు కదా. అందుకే దావీదును ఆశీర్వదించావు. నా బిడ్డలకు కూడా అలాంటి ఆశీర్వాదం ఇచ్చే బిడ్డగా నన్ను నిలవబెట్టమని వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్.